ఈరోజు నీ కుటుంబం కూడా నశించిపోయిన స్థితిలో ఉంది. శాపముతో కుటుంబంలో సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేక, పిల్లలు మాట వినక, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, సాతాను సంబంధమైన మంత్ర సంబంధమైన క్రియల చేత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. వారు పైకి నవ్వుతున్నారు, పైకి సంతోషంగా ఉన్నట్టు కనపడుతున్నారు, పైకి మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు. మీరు ఒక్కొక్క ఇంటికి పోయి చూడండి, ఒక్కొక్క ఇంటికి పోయి మీరు చూడండి, ప్రతి కుటుంబం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నదో. అయితే యేసు నీ కుటుంబంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. నీ కుడి చేయి పైకి చెప్పు, యేసయ్యా నా ఇంటిలోనికి మీరు రండి. నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని సరిచేయండి, క్రమపరచండి. మీరు మా ఇంటికి యజమానుడుగా ఉండండి.